ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎస్ఎస్‌డి టోకెన్స్ ఏ సమయంలో, ఏ ప్లేసుల్లో ఇస్తున్నారు, అలాగే తిరుమల దర్శన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంటే చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్నారండి ఎస్ఎస్‌డి టోకెన్స్ ఏ టైంకి, ఎప్పుడు, ఎక్కడ ఇస్తున్నారు అనేది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. మీరు 1 నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి విష్ణువాసం కనిపిస్తుందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి సాయంత్రం 4 గంటలకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఒక గంట, 2 గంటల ముందే మీరు లైన్‌లో నుంచుని స్వామివారి యొక్క ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు తప్పకుండా ఆధార్ కార్డ్ అయితే చూపించాలి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్‌లో నుంచోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదండి. అదే విధంగా రెండో ప్లేస్ మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా ప్రతిరోజు 4 గంటలకు స్వామివారి ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్‌తో ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా లైన్‌లో నించొని ఈ టోకెన్ అయితే తీసుకోవాలి. ఇక మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ 2 రకాల స్వామివారి యొక్క దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొదటిది దివ్య దర్శన టోకెన్స్. అంటే ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలని అనుకుంటున్నారో వారు దివ్య దర్శన టోకెన్స్ తీసుకుని, అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు దగ్గర ఆ టోకెన్ తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దివ్య దర్శన టోకెన్ ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా అదే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ 2 ప్లేస్‌ల్లో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ ఇస్తున్నారో, అదే విధంగా మనకి అలిపిరి దగ్గరే భూదేవి కాంప్లెక్స్‌లో రెండో టోకెన్ వచ్చేసి మనకి స్వామివారి ఎస్ఎస్‌డి టోకెన్ అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మీరు ఒక గంట, 2 గంటల ముందే క్యూ లైన్‌లో నుంచొని ఉంటే మంచిది. ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్, అలాగే స్వామివారి యొక్క ఎస్ఎస్‌డి టోకెన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మీకు ఎటువంటి దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా గాని, లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా గాని నడిచి వెళ్ళాలని అనుకుంటే శ్రీవారి భక్తులు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ భక్తులు ఒకటి గమనించాలి. ఏంటంటే ఎవరైతే దివ్య దర్శన టోకెన్ అంటే శ్రీవారి మెట్టు మార్గం టోకెన్ తీసుకున్నారో వారు శ్రీవారి మెట్టు నడకదారి మాత్రానే వెళ్ళాలి. అలా వెళ్లి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేపించుకుంటేనే ఆ దివ్య దర్శన టోకెన్ అనేది మీకు పనిచేస్తుంది. లేదంటే అది పనిచేయదు. మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుని అలిపిరి మెట్టు మార్గంలో గాని, లేదా బస్సు ప్రయాణంలో కానీ వెళ్తే ఆ దివ్య దర్శన టోకెన్ అనేది పనిచేయదు. అందుకని మీరు ముందే కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా తీసుకోండి. మీరు దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే మాత్రం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి. ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకుంటే మీ ఇష్టం. ఎట్లైనా ఎలా అయినా వెళ్ళొచ్చు. అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఇది భక్తులు గమనించగలరు. సో, అందరూ గుర్తుపెట్టుకోండి. తిరుపతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటల నుండి ఈ దర్శన టోకెన్‌లయితే ఇచ్చే అవకాశం ఉందండి. సో, అందరూ కూడా ఈ ప్లేసుల్లో అంటే శ్రీనివాసం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా, భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర, శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతిరోజు సాయంత్రం 1 గంట లేదా 2 గంటల నుండి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ ఇస్తారు. అక్కడ తీసుకున్న టోకెన్ శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేపించుకోవాలి. ఇప్పుడు ఈ రోజు దర్శన వివరాలు తెలుసుకుందాం. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వ దర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. 300 రూపాయలు శీఘ్ర దర్శనానికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శన టోకెన్ పొందిన భక్తులకు
3 లేదా 5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,021 మంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,894 మంది. నిన్న స్వామివారి హుండీ కానుకలు 3,90,00,000. ఇక ఈ రోజు అందుబాటులో ఉన్న సేవా వివరాలు. నవంబర్ 2025 నెలకు గాను అలిపిరిలో సప్తగో ప్రదక్షిణాశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమలలో దర్శన టికెట్లు బుకింగ్ ఈ రోజు ఉదయం 10 గంటలకైతే అందుబాటులో ఉన్నాయి. నవంబర్ నెల 2025 టీటీడీ స్థానిక ఆలయాలు సేవా కోట బుకింగ్ కోసం ఈ రోజు 10 గంటల నుండి అయితే అందుబాటులో ఉన్నదండి. జనవరి 2026 నెలలో ట్రస్టులు, స్కీములు దాతలకు దర్శనం అండ్ వసతి కోట ఈ రోజు ఉదయం 11:30 నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఇక మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. అలాగే వీడియోస్‌ని తప్పకుండా లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.